Hi guys, welcome to Cricket Chat with Venkatesh. ఇవాళ డేట్ 29th జూన్. ఇండియన్ క్రికెట్లో చాలా స్పెషల్ డేట్. ఎందుకంటే ఇదే రోజున లాస్ట్ ఇయర్ మనం T20 వరల్డ్ కప్ గెలిచాం. మనం T20 వరల్డ్ కప్ గెలవడం కొత్త ఏం కాదు, వరల్డ్ కప్స్ గెలవడం కొత్త ఏం కాదు. కానీ లాస్ట్ ఇయర్ మనకి T20 వరల్డ్ కప్లో వచ్చిన విజయం చాలా చాలా స్పెషల్ అండ్ ఎమోషనల్ ఆల్సో. ఎందుకంటే 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మధ్యలో చాలా చాలా హార్ట్ బ్రేకింగ్ ఫైనల్స్ తర్వాత మనకు ఆ విజయం దక్కింది. అండ్ ఆల్సో దట్ హ్యాపెన్ టు బి ది లాస్ట్ T20 ఇంటర్నేషనల్ ప్లేడ్ బై విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అండ్ జడేజా. అండ్ మన టీమ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, వెరీ వెరీ లవబుల్ క్యారెక్టర్. అతను కూడా లాస్ట్ ఇండియా అసైన్మెంట్ యాజ్ కోచ్. అందుకని చాలా ఎమోషనల్ మూమెంట్ అది. చాలా గ్యాప్ తర్వాత వచ్చింది. దానికంటే ఒక 6-7 నెలల క్రితం మనం వన్డే వరల్డ్ కప్లో ఎంతో ఆశలు పెట్టుకున్నాం, గెలుస్తాము హోమ్ గ్రౌండ్లో అని చెప్పి. కానీ ఫైనల్లో మనకి ఒక హార్ట్ బ్రేకింగ్ డిఫీట్ ఎదురైంది. ఆ తర్వాత ఈ విజయం చాలా చాలా స్వీట్గా అనిపించింది. చాలా అంటే చాలా స్వీట్గా అనిపించింది. అందుకే ఎప్పటికి గుర్తుండిపోదు. సో దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం, దాన్ని గుర్తు చేసుకుందాం మరొకసారి. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి 1 year బ్యాక్ ఏం జరిగింది, ఎలా గెలిచాం. ఎందుకంటే ఇది ఎమోషనల్ ఫైనలే కాకుండా చాలా చాలా హై డ్రామా ఉండే ఫైనల్. దాంట్లో కొన్ని అద్భుతమైన క్యాచ్లు ఉన్నాయి, అద్భుతమైన బౌలింగ్ ఎఫర్ట్స్ ఉన్నాయి, సూపర్ బ్యాటింగ్ ఎఫర్ట్స్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో హార్ట్ బ్రేకింగ్ ఫర్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా వాళ్ళకి దక్క ఒక మంచి వరల్డ్ టైటిల్ గెలుస్తారు అనుకున్న టైంలో గెలుపు గడప దాకా వచ్చి వాళ్ళు అక్కడ బోర్లా పడ్డారు. అండ్ చాలా చాలా డ్రమాటిక్ మూమెంట్స్ ఉన్నాయి మ్యాచ్లో. ఫ్లక్చుయేటింగ్ ఫార్చ్యూన్స్ ఉన్నాయి. కొన్నిసార్లు మనది పై చేయి, కొన్నిసార్లు వాళ్ళది పై చేయి. జస్ట్ 7 runs తేడాతో మనం ఆ ఫైనల్ గెలిచాం. సో ఇట్ వాస్ వండర్ఫుల్ మ్యాచ్, వండర్ఫుల్ ఫైనల్. మనకి చాలా టెన్షన్ పెట్టింది, బట్ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అందుకే ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి ఆ మ్యాచ్ని తలుచుకుందాం, ఆ గ్రేట్ మూమెంట్స్ని మళ్ళీ రీక్యాప్చర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో డేట్ 29th జూన్ 2024, బార్బేడస్లోని బ్రిస్టాల్లో కెన్సింగ్టన్ ఓవల్ ఈజ్ ది బ్యూటిఫుల్ స్టేడియం. అది ఈ ఫైనల్కి వేదిక. అంత ముందు రోజు లైట్ షవర్ పడింది, కానీ ఆన్ ది మ్యాచ్ డే ఇట్ వాస్ వెరీ వెరీ గుడ్ వెదర్ కండిషన్స్తో హ్యాపీగా మ్యాచ్ ఆన్ టైం ఆన్ డాట్ స్టార్ట్ అయింది. ఇండియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. ఎందుకంటే మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ ట్రాక్ లాగా కనిపించింది. బాల్ విల్ కమ్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్ అని చెప్పి మనకి పిచ్ రిపోర్ట్ కూడా వచ్చింది. సో ఫస్ట్ ఓవర్ బౌల్డ్ బై మార్క్ యాన్సన్. దాంట్లో అతను కొంచెం ఫుల్లర్ లెంత్ ఆఫ్ వాలీస్ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ గాట్ 3 boundaries. 3 boundaries వచ్చినాయి. 15 runs వచ్చినాయి ఫస్ట్ ఓవర్లో 15 runs వచ్చినాయి. ఇండియాకి మంచి బ్రహ్మాండమైన స్టార్ట్ దొరికింది. నెక్స్ట్ ఓవర్ స్టార్టింగ్లో కూడా 2 4లు కొట్టాడు రోహిత్ శర్మ. కానీ ఎవరి బౌలింగ్లో కేశవ్ మహారాజ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని తీసుకొచ్చాడు. సో ఇట్ వాజ్ ఏ మాస్టర్ స్ట్రోక్ ఫ్రమ్ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్. సో 2 4లు ఇచ్చాడు, బాగానే ఉంది కేశవ్ మహారాజ్. కానీ అదే ఓవర్లో రోహిత్ శర్మ ఒక స్వీప్ షాట్ ఆడబోయి అతను క్యాచ్ ఇచ్చాడు. బ్యూటిఫుల్ క్యాచ్ టేకెన్ బై క్లాసన్ ది కీపర్. అండ్ లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్కి మరొక స్వీప్ షాట్ కొట్టుపోయి నెంబర్ 3లో ఆడాడు ఆ టోర్నీలో రిషబ్ పంత్, వారి కీపర్ బ్యాట్స్మెన్. అతను కూడా అవుట్ అయిపోయాడు. సో ఫస్ట్ ఓవర్ ఎంత బాగా స్టార్ట్ అయిందో, సెకండ్ ఓవర్ బిగినింగ్లో ఎంత బాగుందో, లాస్ట్కి వచ్చేసరికి 2 wickets పడ్డాయి. సో 23 for 2 ఆఫ్టర్ 2 overs. తర్వాత 5th over బౌల్డ్ బై రబాడా. దాంట్లో సూర్యకుమార్ యాదవ్, మన మెయిన్ T20 బ్యాటర్, అతను కూడా అవుట్ అయిపోయాడు. సో మనకి చాలా చాలా స్టట్టరింగ్గా, అంటే చాలా చాలా ఇబ్బందికరంగా స్టార్ట్ అయింది పవర్ ప్లే ముగిసేసరికి ఇండియా వాజ్ 45 for 3. అక్షర్ పటేల్ వచ్చాడు నెంబర్ 5లో. దట్ వాజ్ ఏ మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే అక్షర్ పటేల్ గతంలో కూడా ఈ టోర్నమెంట్లో కాస్త ఆఫ్ ది ఆర్డర్ మంచి బ్యాటింగ్ చేశాడు. ఇక్కడ అక్షర్ పటేల్ వచ్చాడు. సహజంగానే 3 wickets వెంటనే పడ్డాయి కాబట్టి ఇండియా కాస్త స్లోగా ముందుకు కదిలారు. మన టీం స్కోర్ కాస్త స్లోగా ముందుకు కదిలింది. విరాట్ కోహ్లీ అప్పుడు బౌండరీలు కొట్టాడని మళ్ళీ తర్వాత ఐ థింక్ 18th over వరకు అతను బౌండరీస్ రాలేదు. సో బట్ అక్షర్ పటేల్ స్కోర్ని ముందుకు తీసుకెళ్తే వచ్చాడు. 8th overలో 9th overలో 6లు కొట్టాడు. స్పిన్నర్స్ బౌలింగ్ వేసిన అతను he got a 6 of Maharaj, one of Markram.
సో 12th ఓవర్లో మరొక 6 కొట్టాడు. సో అక్షర్ పటేల్ స్కోర్ని ముందుకు తీసుకెళ్తూ వచ్చాడు. కానీ 14th ఓవర్లో అక్షర్ పటేల్ కొట్టాడు. 47 రన్స్ అక్షర్ పటేల్ చేశాడు 31 బాల్స్లో. వెరీ గుడ్ నాక్ అండర్ ది సర్కమ్స్టాన్సెస్. టీంకి కావాల్సిన మొమెంటం అందించాడు. ఒక 4 4 6లు కొట్టాడు. సో అక్షర్ పటేల్ నాక్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత కూడా రోహిత్ శర్మ దాన్ని ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు ఆ నాక్ని. బట్ కోహ్లీ ఒక ఎండ్లో సాలిడ్గా ఉన్నాడు. హీ హ్యాడెడ్ గుడ్ హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ విత్ అక్షర్ పటేల్. తర్వాత శివం దుబే వచ్చాడు. శివం దుబే కూడా మంచి హిట్టింగ్ చేశాడు. కోహ్లీ 50 చేశాడు ఆఫ్ 48 బాల్స్. అతను సెలబ్రేట్ కూడా చేసుకోలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ రన్ ఏ బాల్, చాలా స్లో 50 అది. కానీ 50 చేసిన తర్వాత అతను 18th ఓవర్లో ఒక 6 4 కొట్టాడు. 19th ఓవర్లో ఒక 4 6 కొట్టాడు రబాడా బౌలింగ్లో, తర్వాత యాన్సన్ బౌలింగ్లో. కానీ అదే ఓవర్లో అవుట్ అయిపోయాడు 19th ఓవర్. తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చి లాస్ట్ బాల్కి ఒక 4 కొట్టాడు. లాస్ట్ ఓవర్లో 9 రన్స్ వచ్చాయి. దుబే ఒక 4 కొట్టాడు. మొత్తం మీద ఇండియా స్కోర్ 176 for 7. అది జస్ట్ ఒక పార్ స్కోర్గా కనిపించింది, బిలో పార్ కూడా అనిపించింది. ఒక 10 రన్స్ తక్కువ చేశారేమో అని అనిపించింది. కోహ్లీ స్కోర్డ్ 76, 51 52 బాల్స్ అనుకుంటాను, 56 బాల్స్ అనుకుంటా, 128 ఎంతో స్ట్రైక్ రేట్. బట్ అండర్ ది సర్కమ్స్టాన్సెస్ స్లో అనిపించినా కూడా 2 పార్ట్నర్షిప్స్ వన్ విత్ దుబే అండ్ వన్ విత్ అక్షర్, అది టీంని స్టడీ చేయగలిగే ఇన్నింగ్స్ని. అక్కడ కోహ్లీ కూడా అవుట్ అయితే ఆల్రెడీ 3 వికెట్లు ఎర్లీగా పోయాయి కాబట్టి చాలా ఇబ్బందికరమైంది. బట్ 8.8 runs per over చెప్పున ఇండియా చేశారు. మహారాజ్కి 2 వికెట్లు వచ్చాయి, నాక్యాకి 2 వికెట్లు వచ్చాయి. సో ఇండియాని రెస్ట్రిక్ట్ చేయగలిగారు. 176 అనే వెరీ గుడ్ పిచ్. చాలా ఇంట్రెస్టింగ్గా హాఫ్ ఏ స్టేజ్లో మ్యాచ్ కనిపించింది. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి 2nd ఓవర్లోనే బుమ్రాకి ఫస్ట్ ఓవర్ అతను ఈ గాట్ రిడ్ ఆఫ్ రీజా హెండ్రిక్స్, ది ఓపెనర్. ద బ్యూటిఫుల్ డెలివరీ, అది యాంగిల్ ఇన్ టు ద రైట్ హ్యాండర్ అండ్ జస్ట్ మూవ్డ్ అవే ఆఫ్ ద సీమ్. కొంచెం మూమెంట్తో టుక్ ది టాప్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్. బ్యూటిఫుల్ డెలివరీ ఫ్రమ్ బుమ్రా. ఓన్లీ బుమ్రా కెన్ ప్రొడ్యూస్ సచ్ మ్యాజికల్ డెలివరీస్. సో ఫస్ట్ బ్రేక్ త్రూ మన 2nd ఓవర్లోనే వచ్చింది. నెక్స్ట్ ఓవర్లో హర్షదీప్ సింగ్ మరొక బ్రేక్ త్రూ ఇచ్చాడు. హర్షదీప్ సింగ్ ఈసారి కెప్టెన్ మార్కరమ్ని అవుట్ చేశాడు, కాట్ బిహైండ్. సో హర్షదీప్ తన ఫస్ట్ 2 ఓవర్స్లో 8 runs మాత్రం ఇచ్చాడు, 1 వికెట్ తీశాడు. బుమ్రా యాజ్ యూజువల్ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్. సో ఇండియాకు ఒక బ్రహ్మాండమైన స్టార్ట్ లభించింది. క్వింటన్ డికాక్ ఉన్నాడు కానీ అది స్లోగా ఆడుతున్నాడు. క్రిస్టన్ స్టబ్స్కి క్వింటన్ డికాక్కి మధ్య ఒక 50 run పార్ట్నర్షిప్ వచ్చింది. స్టబ్స్ అవుట్ అయ్యాడు, క్లీన్ బౌల్డ్ బై అక్షర్ పటేల్. తర్వాత నెంబర్ 5లో అప్పుడు బ్యాటింగ్ దిగాడు క్లాసన్ ఇన్ 9th ఓవర్. 9th ఓవర్లో క్లాసన్ నెంబర్ 5కి వచ్చాడు. వచ్చి రావడంతో మన స్పిన్నర్ల మీద విరుచుకుపడ్డాడు. మన స్పిన్నర్లు అందరూ వెంట్ ఫర్ రన్స్, బోల్డ్ రన్స్ ఇచ్చేసారు మన స్పిన్నర్స్. ఈ దాంట్లో జడేజా 1 ఓవర్ వేసాడు, వెంట్ ఫర్ సమ్ 12-13 runs. అక్షర్ అండ్ కుల్దీప్ ఇద్దరు కూడా బౌలర్ రన్స్ ఇచ్చారు. సో ఎందుకంటే మెయిన్గా క్లాసన్ వాళ్ళ మీద కౌంటర్ అటాక్ చేశాడు. వచ్చి 6లు కొట్టాడు. జడేజా బౌలింగ్లో, కుల్దీప్ బౌలింగ్లో, హార్దిక్ బౌలింగ్లో వరుసగా 6లు కొట్టాడు అతను. సో హీ హ్యాడెడ్ 36 runs విత్ క్వింటన్ డికాక్. స్లో అయినా సరే. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా 14th ఓవర్ వచ్చేసరికి బౌల్డ్ బై కుల్దీప్. దాంట్లో క్వింటన్ డికాక్ కూడా అవుట్ అయిపోయాడు. క్వింటన్ డికాక్ అవుట్ అయిన తర్వాత ఇన్ కేమ్ మిల్లర్ అండ్ క్లాసన్. మిల్లర్ 14th ఓవర్ బౌల్డ్ బై కుల్దీప్ బౌలింగ్లో ఒక 6 4 కొట్టాడు, దాంట్లో 14 runs వచ్చాయి. 15th ఓవర్ బౌల్డ్ బై అక్షర్ పటేల్, 24 runs వచ్చాయి. అతని మీద విరుచుకుపడ్డాడు క్లాసన్. ఈ లాంచ్డ్ ఇంటూ అక్షర్ పటేల్. 4-6-6-4, 2 6లు 2 4లు బాధేశాడు. 24 runs, 2 వైడ్లు కూడా ఉన్నాయి దాంట్లో. సో లాస్ట్ 5 ఓవర్స్లో 30 runs కావాలి సౌత్ ఆఫ్రికాకి ఆఫ్ 30 balls. ఏ టీంకైనా చాలా ఈజీ కదా. 6 వికెట్లు చేతిలో ఉన్నాయి. ఇద్దరు వెల్ సెటిల్డ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. క్లాసన్ బ్యాటింగ్ బ్యూటిఫుల్లీ, ఎప్పటిలాగే మంచి జోరు మీద ఉన్నాడు. మరోవైపు మిల్లర్ అతను సపోర్ట్ ఇస్తున్నాడు. ఇస్ ఎ ఫినిషర్, మిల్లర్ ద కిల్లర్. సో వాళ్ళిద్దరూ క్రీజ్లో ఉండగా 30 runs ఆఫ్ 30 balls ఈజ్ జస్ట్ ఎ సింపుల్ థింగ్. 2-3 ఓవర్లు వచ్చేస్తాయి, 5 ఓవర్లు అక్కర్లేదు. ఓవర్కి 10 runs చొప్పున ఈజీగా చేసేస్తారు వీళ్ళు అని అనుకున్నాను. అంతే కదా. ఆ టైంలో ఎవరికైనా అప్పుడు మీరు విన్ ప్రెడిక్టర్ కానీ ఎవరిని అడిగిన ఆడ్స్, మీరు బెట్టింగ్ వాళ్ళని అడిగిన ఆడ్స్ విల్ బీ హెవీలీ లోడెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా.
మనం కూడా ఆశలు వదిలేసుకున్నాం మ్యాచ్ చూస్తున్నప్పుడు. మనం కూడా ఆశలు 30 ఆ క్లాసన్ అంత బ్రహ్మాండంగా ఆడుతున్నాడు, ఆ, ఇంకా ఛాన్సే లేదనుకున్నాం. కానీ బుమ్రాకి బౌలింగ్ ఉంది కదా, బుమ్రాకి ఇంకా 2 ఓవర్లు మిగిలి. బుమ్రా బౌల్డ్ ద 16th ఓవర్ అండ్ దట్ చేంజ్ ద మ్యాచ్ సిచ్యుయేషన్. 16th ఓవర్లో బుమ్రాకి వికెట్లు రాలేదు, కానీ 3 డాట్ బాల్స్ వేసాడు, 4 రన్స్ మాత్రం ఇచ్చాడు, బౌండరీకి రాలేదు. 3 డాట్ బాల్స్, ఆ సిచ్యుయేషన్లో 3 డాట్ బాల్స్ వేసాడు టు మిల్లర్ అండ్ క్లాసన్ అండ్ గేవ్ అవే జస్ట్ 4 రన్స్. సో అక్కడ కొంచెం బ్రేక్స్ పడ్డాయి. అయినా కూడా అప్పటికి కూడా టార్గెట్ ఈజీగానే ఉంది, 26 రన్స్ టు గెట్ ఫ్రమ్ 24 బాల్స్. 4 ఓవర్స్లో 26 రన్స్ పెద్ద కష్టమేం కాదు వాళ్ళిద్దరు ఉన్నప్పుడు. ఈ లోపల మన కీపర్ రిషబ్ పంత్కి సడన్గా కాళ్ళు పట్టేసింది. ఆ తర్వాత అని చెప్పినట్టే దట్ ఈస్ నాట్ ఏ రియల్ ఇంజరీ, ఫేక్ ఇంజరీ. ఎందుకంటే మొమెంటం బ్రేక్ చేయడం కోసం ఇక్కడ మీకు స్ట్రాటజిక్ టైం అవుతుంది కదా, స్ట్రాటజిక్ టైం అయిన తర్వాత వికెట్స్ పడతాయి. అలాగే వాళ్ళ మొమెంటం వాళ్ళ పక్షంలో ఉంది, దాన్ని బ్రేక్ చేయాలనుకున్నాడు రిషబ్ పంత్. అప్పుడు ఫిజియో వచ్చినప్పుడు ఫిజియోకి చెప్పాను నేను, టేక్ యువర్ ఓన్ టైం, తొందర ఏం లేదన్నట్టు. సో కొంత టైం తీసుకున్నాడు, ఆల్మోస్ట్ ఒక 3-4 మినిట్స్ 5 మినిట్స్ గ్యాప్ వచ్చింది రిషబ్ పంత్కి. ఆ ఇంజరీకి ఫిజియో వచ్చి దానికి ఏదో చిన్నపాటి మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. తర్వాత మ్యాచ్ రిజ్యూమ్. ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ ఓవర్ బౌల్డ్ బై హార్దిక్ పాండ్యా. ఫస్ట్ బాల్కి క్లాసన్ కాట్ బిహైండ్, కొంచెం వైడిష్ డెలివరీ, దాన్ని ఆడే ప్రయత్నం చేశాడు అండ్ రిషబ్ పంత్ టుక్ దట్ క్యాచ్. సో అవసరమైన బ్రేక్ త్రూ ఇండియాకి వచ్చేసింది. క్లాసన్ ప్లేడ్ ఏ వండర్ఫుల్ నాక్, 52 ఆఫ్ జస్ట్ 27 బాల్స్, 5 6లు 2 4, 192 స్ట్రైక్ రేట్. క్లాసన్ అవుట్ అయిపోవడంతో మళ్ళీ మనకు ఆశలు చిగురించాయి. బట్ మిల్లర్ ఈజ్ స్టిల్ దేర్. క్లాసన్ కూడా ఎందుకు కొట్టాడు, ఆ బ్రేక్ ఒక కారణం. రెండోది ఏంటంటే అది తెలుసు, బుమ్రా ఓవర్లో రన్స్ రావట్లేదు, హార్దిక్ పాండ్యా ఓవర్లో మనం మ్యాక్సిమం రన్స్ చేయాలి. బుమ్రా నెక్స్ట్ ఓవర్ వేస్తాడు, సో నెక్స్ట్ ఓవర్ లేకపోతే 19th ఓవర్ వేస్తాడు, కాబట్టి ఈ లోపల మన రన్స్. సో బుమ్రా ఇంపాక్ట్ ఎలా ఉంటుందని చెప్తున్నాను. సో అందుకని ఈ ట్రై టు ఫ్లాష్ ఎట్ డెలివరీ అవుట్ సైడ్ ద ఆఫ్ అండ్ వాస్ కాట్ బిహైండ్. సో ఆ ఓవర్లో హార్దిక్ పాండ్యా 4 రన్సే ఇచ్చాడు, తర్వాత 4 రన్సే ఇచ్చాడు అండ్ దట్ ఇంపార్టెంట్ వికెట్ ఆఫ్ క్లాసన్ తీసుకున్నాడు. సో అక్కడ మ్యాచ్ మళ్ళీ మనకి మారింది. నెక్స్ట్ బుమ్రా వచ్చి ఈ బౌల్డ్ దట్ 18th ఓవర్. బుమ్రా వేసిన 18th ఓవర్లో జస్ట్ 2 రన్స్ వచ్చాయి. మార్కో యాన్సన్ వికెట్ వచ్చింది. బుమ్రా యార్కర్ వేస్తాడు, ఒకటే ప్రెడిక్టబుల్గా ఉన్నాడు, మళ్ళీ హార్డ్ లెంత్ వేస్తాడు, ఒక బౌన్సర్ వేస్తాడు. తన పేస్లో క్లవర్ వేరియేషన్స్ ఉంటాయి. సో ఎక్కువగా యార్కర్స్ ట్రై చేసినా కూడా దాంట్లో కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో అతనికి ఉన్న వేరియేషన్స్ ముందు 2 రన్సే వచ్చాయి, ఆ ఓవర్లో 2 రన్సే వచ్చాయి అండ్ యాన్సన్ వాజ్ క్లీన్ బౌల్డ్. అది బాల్ ఇన్ కట్ వచ్చి అతన్ని స్టంప్స్ డిస్టర్బ్ చేసింది. బుమ్రాకి వచ్చి 2 వికెట్లు క్లీన్ బౌల్డ్. సో బుమ్రా మ్యాజికల్ స్పెల్ అది, ఆ 2 ఓవర్ల స్పెల్, 6 runs and 1 wicket, 16 and 18 overs. దట్ టర్న్ ద మ్యాచ్ టు ఇండియాస్ ఫేవర్. కానీ అక్కడ అయిపోలేదు కదా, మిల్లర్ ఇంకా ఉన్నాడు, క్రీస్లో ఉన్నాడు. బట్ మరొక వైపు టైలెండర్ వచ్చాడు. ఎవరు టైలెండర్ అంటే బాగానే బ్యాటింగ్ చేసి కేశవ్ మహారాజ్ వచ్చాడు. సో ఇప్పుడు ఇండియాకి ఫేవర్గా కనిపిస్తుంది. కేశవ్ మహారాజ్ వాజ్ ఆన్ స్ట్రైక్ వన్ హర్షదీప్ బౌల్డ్ దట్ ఓవర్. హర్షదీప్ ఫస్ట్ 3 balls-లో 2 dots వేసాడు, ఒక సింగిల్ ఇచ్చాడు. ఈవెన్ మిల్లర్ కూడా ఒక డబుల్, ఒక సింగిల్ మాత్రమే తీసుకోగలిగాడు. లాస్ట్ బాల్ మరి హర్షదీప్ అన్సంగ్ హీరో ఆఫ్ దిస్ ఫైనల్. హీ గేవ్ అవే జస్ట్ 4 runs ఇన్ హిస్ 19th ఓవర్. 4 runs మాత్రం ఇచ్చాడు హర్షదీప్. సో మళ్ళీ టెన్షన్ అవ్వాలి. సో లాస్ట్ ఓవర్లో ఎన్ని రన్స్ కావాలి? 16 runs కావాలి. 16 runs కావాలి ఇన్ ద లాస్ట్ ఓవర్. 16 runs టు గెట్ ఇన్ ద లాస్ట్ ఓవర్ అండ్ హార్దిక్ పాండ్యా బౌల్డ్. మిల్లర్ ఈస్ గోయింగ్ టు టేక్ ది స్ట్రైక్. మిల్లర్ స్ట్రైక్లో ఉన్నాడు, అది ఇండియాకి ఇబ్బందికరం అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ బాల్ వైడ్ ఫుల్ టాస్, అది దాన్ని ఆల్మోస్ట్ క్లియర్ చేశాడు బౌండరీ అనుకున్న టైంలో. లాంగ్ ఆఫ్ బౌండరీ క్లియర్ చేస్తున్నాడు అనుకుంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు సూర్యకుమార్ యాదవ్, వచ్చి ఒక ఎక్స్ట్రాడనరీ క్యాచ్ పట్టాడు. క్యాచ్ అందుకునే టైంలో అతని మొమెంటం అతన్ని బౌండరీ లైన్ బయటికి తీసుకెళ్ళిపోతుంది. బాల్ గాల్లోకి వేసాడు, మళ్ళీ లోపలికి వచ్చాడు, కూల్గా దాన్ని అందుకున్నాడు. సో సూర్యకుమార్ పట్టిన ఆ క్యాచ్ ఎక్స్ట్రాడనరీ క్యాచ్. ఆ క్యాచ్ మళ్ళీ మ్యాచ్ మనం గెలిచేలా చేసింది. అది 6 అయి ఉంటే ఇంకా 10 runs ఆఫ్ జస్ట్ 5 balls ఈజీగా కొట్టేసినవాడు మిల్లర్. 6 అవ్వకుండా ఆపి మిల్లర్ని అవుట్ చేశాడు. అక్కడ మనందరం కలెక్టివ్ సై ఆఫ్ రిలీఫ్, అందరం హాయిగా ఊపిరి పీల్చుకున్నాం కదా.
క్యాచ్ ఎలా అంటే మనకి 1983 ఫైనల్లో కూడా అలాగే రిచర్డ్స్ రెచ్చిపోయి ఆడుతున్న టైంలో కపిల్ ఒక అద్భుతమైన క్యాచ్ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకున్నాడు. సో క్యాచెస్ ఎంత ఇంపార్టెంట్ అనేది అక్కడ మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత రబాడా ఎడ్జ్ దగ్గర 4 వెళ్ళింది, వాటెవర్, ఇంకా అక్కడికే ఇష్యూ సెటిల్ అయిపోయింది. సో 7 రన్స్ తేడాతో మనం గెలిచేసాం. వండర్ఫుల్ విన్. ఆ విన్ తర్వాత కొన్ని ఎక్స్ట్రాడినరీ సీన్స్ చూసాం మనం. ద్రావిడ్ ఎప్పుడు లేదు, భయంకర చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తున్నారు. ద్రావిడ్ని వాళ్ళ గాల్లోకి ఎగరేసారు ఎత్తుకొని. రోహిత్ శర్మ పిచ్ని బాదాడు, జెండా నాటాడు, కొంత ఆ మట్టిని నోట్లో వేసుకున్నాడు, కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ అంతే, హార్దిక్ పాండే ఎప్పుడు అలా చూడలేదు, హార్దిక్ పాండే కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. అందరూ కూడా ఎవ్రీబడి ఒక ఎమోషనల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. మనం కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాం. అసలు చాలా ఎమోషనల్ సీన్స్ చూసాం, చాలా ఎమోషనల్ సీన్స్. ఫ్యామిలీస్ ఉన్నారు, ఫ్యామిలీస్ వచ్చారు. విధంగా గ్రేట్ విక్టరీ ఇండియాకి అందింది మనకి. గ్రేట్ అంటే కూడా ఎమోషనల్ విన్. ఎందుకంటే ఇండియా ట్రోఫీలు గెలవకపోవడం ఏంటి, 11 ఏళ్ల తర్వాత మనం మళ్ళీ ఒక ఐసీసీ ట్రోఫీ గెలిచాం. అలాగే 13 ఏళ్ల తర్వాత ఒక వరల్డ్ కప్ గెలిచాం. సో దానికి వెంటనే మనకి ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్ ఇంకొక ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. సో మనకి ఆ జింక్స్ బ్రేక్ అయిపోయింది. మనం గెలవలేము ఐసీసీ ట్రోఫీస్ అన్న ఫీలింగ్ నుంచి బయటపడ్డాం. బ్రహ్మాండంగా బయటపడ్డాం. ఈ విన్లో ఎవరు కీ రోల్ ప్లే చేస్తారు? విరాట్ కోహ్లీ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఫర్ ఈ 76 కీలకమైన ఇన్నింగ్స్ అతని నుంచి. బట్ బుమ్రా స్పెల్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. అండ్ హార్దిక్ పాండ్యా 3 వికెట్స్ తీశాడు, ఆ టఫ్ ఓవర్స్ వేశాడు. అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ ఏమాత్రం మర్చిపోలేము, 1 వికెట్ కూడా తీశాడు. అండ్ హర్షదీప్ బౌలింగ్ కూడా బ్యూటిఫుల్. 4 overs ఐ థింక్ హ్యాస్ గివెన్ జస్ట్ 22 రన్స్, 20 రన్స్ ఇచ్చినట్టున్నాడు. సో హర్షదీప్ బౌలింగ్ని కూడా మనం మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్, ఈవెన్ పంత్ కాంట్రిబ్యూషన్ ఉంది ఆ బ్రేక్ తీసుకురావడం. సో ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్, సూర్యకుమార్ క్యాచ్ కోర్స్, అండ్ ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్ టు దట్ విక్టరీ. సో గైస్, అది June 29, 2024లో మనం T20 వరల్డ్ కప్ రెండోసారి గెలవడాన్ని రీవిజిట్ చేసి అవన్నీ ఆ స్మృతులన్నీ ఒక్కసారి నెమరు వేసుకున్నాం. సో మీరు ఈ ఫైనల్ ఎక్కడ చూశారు, ఎవరితో చూశారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్స్లో